హాయ్ అందరికీ. ఇగో ఈ వ్యక్తి ఒక మాట చెప్తాండు, పూర్తిగా విన్న తర్వాత నేను మాట్లాడతా దాని గురించి. శనివారం నాడు 19 రూపాయలు నీవు మహాపీఠానికి సమర్పణ చెయ్యి. మహాపీఠానికి అయినా పంపించు, లేదా నీకు అనుకూలంగా ఏదైనా టెంపుల్ ఉంటే అక్కడే నీవు, నో ప్రాబ్లం. ఇట్లా ఎన్నిసార్లు ఇవ్వాలండి? 19 సార్లు ఇవ్వాలి. అది కూడా 19 శనివారాలు, అంటే ఒక్కొక్క శనివారం నాడు 19 రూపాయలు వచ్చి ఆయన చూపిలా, ఇగో బాబు 19 రూపాయలు నన్ను కరుణించు అని అక్కడ మీరు సమర్పణ చేయడమే. ఈ రకంగా 19 రూపాయలు 19 శనివారాలు మీరు నియమము తప్పకుండా చేయాలి. అంటే మధ్యలో విఘ్నం రాకూడదు. విఘ్నం వచ్చిందనుకోండి మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. విన్నారు కదా, ఏం మాట్లాడినా విన్నారు కదా. ఈ సన్యాసి అసలు వీడు ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు పుట్టి దాదాపు 1000-2000 సంవత్సరాలు అవుతుందా? నీకేం తెలుసు? దేవుడు ముందుగా పుట్టిండా, డబ్బు ముందుగా పుట్టిందా, నువ్వు ముందుగా పుట్టినావా? 19 రూపాయలు 19 వారాలు అన్నట. ఒకవేళ ఒక వారం మర్చిపోయింది అనుకో, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టన్నట. అంటే రూపాయినోడికి నీళ్ళు ఇవ్వాలి, ఆకలినోడికి అన్నం పెట్టాలి, పుణ్యం ఉంటుందని చెప్పాలి. కానీ డబ్బులు ఇవ్వాలని ఎట్లా చెప్తాడో నాకు అర్థమవుతలేదు. డబ్బులు ఇస్తే నేను ఈయనకు పుణ్యం ఇస్తా అని దేవుడు ఎక్కడ రాసి పెట్టిండు? వీడే దేవుని కంటే వీడు ముందుగా పుట్టినట్టుగా చెప్తాడు. దాన ధర్మాలు చేయాలని చెప్పాలి, కానీ దేవునికి డబ్బులు ఇవ్వని అంటాడు. దేవునికి డబ్బులు తెలుసా సన్యాసి? మనం పుట్టినా ముందుగా దేవుడు పుట్టిన డబ్బులు పుట్టినారా? ఏది తెలియదు నీకు. తెలియకపోతే సబ్జెక్ట్ అన్నా తెలియదు, మాట్లాడద్దు అనేది తెలియదు మీకు ముందుగా. ఇటువంటి సన్యాసుల మాటలు వినకూరి. ఎవరికైనా దాన ధర్మం చేస్తే మనకు పుణ్యాలు కలుగుతాయి, ఆకలైనవానికి అన్నం పెడితే పుణ్యాలు కలుగుతాయి, ఆపతంలోనికి అండగా ఉంటే పుణ్యాలు కలుగుతాయి, దేవుడు మనల్ని చూస్తాడు. కానీ 19 వారాలు 19 రూపాయలు ఒక్క వారం తప్పినా కూడా మళ్ళీ అయ్యి అన్నాడు. నాకే నవ్వుతుంది వీడు చెప్పే మాటలకు. ఏం చెప్పానో అర్థమవుతలేదు. కొంచెం అర్థం చేసుకో.